ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండల్లో కొలువైన ఒక ప్రకృతి మహాద్భుతం ఈ తుంబురు తీర్థం. తీర్థస్థలికి చేరగానే కనిపించే అద్భుత దృశ్యం ఒక పెద్ద రాతి కొండ ఆకాశాన్ని తాకేలా ఉంది. అది నిట్ట నిలువునా చీలింది. ఆ చీలికలోనే అందాలన్నిటినీ పొదుగుకుంది. ఇరువైపులా ఎన్ని రూపాలు, ఆ చీలికలో ఎన్ని ఊహలు, అది ఎన్ని ఊసులు చెబుతుందో. ఇరువైపులా పలకలు పలకలుగా చెక్కినట్టున్న వివిధ రంగుల్లో రాతి అంచులు, అవి ఉలికి అందని అందాలు, కుంచెకు చిక్కని రూపాలు. చీలిక మధ్యలో పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ఎన్ని నీటి గుండాలను నింపుకుంటూ ముందుకు సాగిపోతోందో. ఆ చీలికలో ఎన్ని సౌందర్యానందాలు, అదే అంబరాన్నంటే తుంబురు తీర్థ అందాలు. ముక్తిప్రదములకు సప్తతీర్థములలో ఒకటి ఈ తుంబురు తీర్థము. తుంబురుడు కొంతకాలం ఇక్కడ నివసించి తపస్సు చేసి అభీష్ట సిద్ధిని పొందినందున ఘోణతీర్థం అనే పేరుతో ఉన్న ఈ తీర్థం తుంబురు తీర్థంగా ప్రసిద్ధి పొందింది. ఫాల్గుణ మాసమున ఉత్తర ఫల్గుని నక్షత్రముతో కూడిన పూర్ణిమా దినమున మధ్యాహ్న కాలము ఈ తీర్థమునకు పర్వకాలము. ఆ రోజు ముక్కోటి దేవతలు బ్రహ్మదేవునితో సహా ఈ తీర్థంలో స్నానం చేస్తారు. గరుడ పురాణంలో సాక్షాత్తు శ్రీనివాసుడు అరుంధతికి ఈ తుంబురు తీర్థ మహాత్మ్యాన్ని ఇలా వివరించాడు. అరుంధతి, ఫాల్గుణ మాసమున పౌర్ణమి నాడు నేను అవతరించిన దినమున తుంబురు తీర్థమున భక్తితో స్నానం చేసిన వారికి సకల పుణ్యతీర్థముల స్నాన ఫలితము లభించును. ఇది నిశ్చయము. ఈ తీర్థ స్నానముచే పాపములు నశించును, శుభములు కలుగును. స్త్రీ పురుషులు ఎవరు ఏ కోరికతో స్నానం చేస్తే వారికి ఆ కోరిక సిద్ధిస్తుంది. స్నానం చేసిన వారి కష్టాలన్నీ వెంటనే నశిస్తాయి. తుంబురు తీర్థ మహిమను, వైభవమును నిశ్చలమైన మనస్సుతో చదివినను, ధ్యానము చేసినను, వినినను తుంబురు తీర్థమున స్నానము చేసిన ఫలమును పొందుదురు. తుంబురుడు రాజపురోహితుడగు వశిష్ఠ మహర్షి ధర్మపత్నియగు అరుంధతీదేవి ఇటీవలి కాలంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ఈ తుంబురు తీర్థంలో స్నానం చేసి తపస్సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందారు. ఇంతటి అత్యద్భుత మహిమాన్వితమైన తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినం ఈ 2024 సంవత్సరం మార్చి నెల 25వ తేదీన వచ్చింది. ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ వారు తగు సౌకర్యాలతో మార్చి నెల 24, 25 తేదీలు భక్తులను తుంబురు తీర్థ స్నానానికి అనుమతించారు. అన్ని తీర్థ ముక్కోటి పర్వదినాల కంటే ఈ తుంబురు తీర్థ ముక్కోటికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి భక్తి ప్రపత్తులతో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఈ తీర్థ ప్రయాణం ఆద్యంతం అణువణువు ఎన్నో అద్భుత అపురూప విశేషాలతో నిండి ఉంటుంది. ఆ విశేషాలను దర్శింపజేసే ప్రయత్నమే ఈ వీడియో. తుంబురు తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 13 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. తిరుమల గోగర్భం డ్యాం నుండి పాప వినాశనం డ్యాం వరకు చక్కటి తార్ రోడ్డు సౌకర్యం ఉంది. పాప వినాశనం డ్యాం నుండి దాదాపు 7 కిలోమీటర్ల దూరం కాలినడకతో ప్రయాణించాలి. మేము మా ఆధ్యాత్మిక మిత్ర బృందంతో కలిసి మొత్తం 11 మందిమి ఈ తుంబురు తీర్థయాత్రలో పాల్గొన్నాము. ఈ వెంకటాచల క్షేత్రమంతా పవిత్ర సాలగ్రామమయము. సాక్షాత్తు ఆ వైకుంఠనాథుని నివాస స్థలం కాబట్టి ఈ పర్వతారోహణలో పాదరక్షలు ధరించకూడదనే నియమం కొంతమందిమి పెట్టుకున్నాము. ఈ తుంబురు తీర్థానికి సూర్యోదయం వేళ పాప వినాశనం నుంచి అడవిలోనికి బయలుదేరితే సూర్యాస్తమయానికి కానీ మళ్ళీ పాప వినాశనానికి తిరిగి రాలేము. సాధారణ భక్తులను తీర్థ ముక్కోటి పర్వదినాలలో తప్ప మిగతా సమయంలో పాప వినాశనం డ్యాం దాటి అడవిలోనికి ప్రవేశించడానికి అనుమతించరు.
మన ఈ ప్రయాణంలో పాప వినాశనం డ్యామ్ దాటాక చిన్న మిట్ట ఎక్కితే అడవిలోనికి కాలిబాట మొదలవుతుంది. ఇరువైపులా కరక్కాయ, ఈత, ఉసిరి, ఎర్రచందనం చెట్లు కనపడతాయి. రెల్లు పొదల మధ్య నుంచి నడకదారిలో కొద్ది దూరం వెళితే 3 దారుల కూడలి వస్తుంది. ఎడమ వైపున వెళితే కుమారధార తీర్థం వెళ్ళే దారి, కుడివైపు మనం వెళ్లాల్సిన దారిలో సనకసనందన తీర్థం వస్తుంది. ఎడం వైపు వెళ్ళామంటే కుమారధార తీర్థం, కుడివైపు మనం తుమ్ముడు తీర్థం అంటే చేరుకోవాలి కాబట్టి తుమ్ముడు తీర్థం వెళ్తున్నాము. తీర్థము ఈ పక్క తుంబూరు తీర్థము, రామకృష్ణ తీర్థం. సనకసనందన తీర్థం సమీపానికి రాగానే దేదీప్యమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తున్న శ్రీమన్నారాయణునికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లి ఆరాధన, ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని సేవించుకున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద గోవింద, అనాథ రక్షక గోవింద గోవింద. జై బల జయ జై బల జై బల జయ జై బల జై బాలాజీ, జై జై బాలాజీ, జై బల జయ జై బల గోవింద 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 గోవింద. ఆరతి తీసుకోండి అందరూ. తర్వాత ఈ మందిరం ప్రక్కగా లోనికి వెళ్తే ముందుగా అత్యంత మహిమాన్వితమైన సనకసనందన తీర్థం దర్శనమిస్తుంది. ఆ తీర్థరాజానికి భక్తిపూర్వకంగా నమస్కరించి హారతి సమర్పించి ఓం నమో వెంకటేశాయ అష్టాక్షరి మంత్రంతో తీర్థాన్ని ప్రోక్షించుకొని తీర్థ స్వీకారం చేశాము. గోవింద గోవింద. ఈ సనకసనందన తీర్థం విశిష్టత. ఓం నమో వెంకటేశ్వర అది ప్రోక్షణ చేసి ముందు తీర్థం నమస్కారం చేసి గోవింద గోవింద. ప్రతి తీర్థానికి ఓం నమో వెంకటేశ్వర. మా మీద కూడా అట్లా చేయండి, నేను చేసుకున్నా. ఇంకొంచెం లోనికి వెళ్తే సనకసనందనాథులు తపమాచరించిన గుహ దర్శనమిస్తుంది. భృగు మహర్షి చేసిన నిర్వాహకం వలన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చినప్పుడు ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు భూలోకం చేరారు. వైకుంఠంలో శ్రీహరి లేకపోయేసరికి సనకసనందనాథులు స్వామిని వెతుక్కుంటూ భూలోకం చేరి ఈ శేషాచలం కొండలపై ఈ ప్రదేశంలోని ఈ గుహలో తపస్సు చేస్తూ శ్రీవారి కోసం నిరీక్షించసాగారు. వీరి తపస్సుకు మెచ్చి శ్రీ స్వామివారు ప్రత్యక్షమైన అద్భుత ఘట్టానికి గుర్తుగా ఈ గుహ ఎదురుగా శ్రీమన్నారాయణుని చిత్రం రాతిపై అద్భుతంగా మలచబడి దర్శనమిస్తుంది. అలా సనకసనందనాథులు తపస్సు చేసిన స్థలంలో ఉన్న ఈ తీర్థానికి సనకసనందన తీర్థం అని పేరొచ్చింది. సనకసనందనాథులు తపమాచరించిన ఈ గుహలో మేము కూడా కొంతసేపు ధ్యాన సాధన చేశాము. అత్యంత ప్రశాంతంగా నాకు అనిపించింది. ఇంకొక అద్భుత విషయం ఈ తీర్థ ముక్కోటి సందర్భంగా మాకు గోచరించింది. టీటీడీ విశ్రాంత ఉద్యోగి నటరాజా గారు వారి ధర్మపత్ని ప్రమీల గారితో కలిసి ఈ తీర్థ ముక్కోటికి వచ్చే వేలాది మంది భక్తులకు చక్కగా అమృతతుల్యమైన ఈ సనకసనందన తీర్థంతో వారి దాహార్తిని తీర్చడం, మజ్జిగ, పానకం వంటివి వితరణ చేయడం, మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తికి తగినట్లు వారికి తోచిన సేవ చేయడం, ఈ కాలంలో
ఇలాంటి పుణ్యాత్ములు ఉండడం చాలా ఆనందంగా అనిపించింది నాకు. వారితో సంభాషణ ద్వారా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. మీ పేరు? మీ పేరు ప్రమీల. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ సేవ? 30 ఏళ్ళు పైబడి చేస్తాం. మీ టీటీడీ ఎంప్లాయీ? ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా 10 ఏళ్ళు పైన అయిపోయింది. ఇక్కడ సేవకు అంటే అప్పుడు ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచి అప్పుడంతా వేల మంది అట్లా వచ్చేటప్పుడు అన్నదానాలు అన్నదానాలు చేస్తున్నాము. మజ్జిగ అన్నం, ఇట చక్కెర పొంగలు అటు చేసి ఇచ్చే భక్తులకు ఇస్తా ఉన్నాము. మనం టీటీడీ వాళ్ళ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ కార్యక్రమం వాళ్ళు చేస్తారు కాబట్టి మేము ఇప్పుడు మజ్జిగ, నీళ్ళు, పానకం అది జైబాలి మానవ సేవయే మాధవ సేవ. మానవ సేవే మాధవ సేవ అంటే పెద్ద చెప్తలుగా ఏనుగులు కూడా చూడు, పైన కూడా ఎరిగింది, దారి అంతా ఎరిగింది చూడండి. మాకేం అడవి ఏనుగులు బాగా అంటే క్రూరంగానే ఉంటాయి కదా? క్రూరంగా ఉంటాయి. మా ఏను గురించి భయం లేదు స్వామి. ఇప్పుడు చెప్తా క్రూర మృగాలు వచ్చినా ఎన్ని వచ్చినా స్వామి భయమే లేదు. నరుడు గురించే భయం. నిజమే. ఇదో నరికేలు వస్తారు వాళ్ళదే. లేదు మేము ఇన్ని ఏళ్ళు కాదు చెత్త చూస్తున్నాము. ఎన్నిసార్లు చిత్తపుల్లి నీళ్ళు తాగేసిపోతా ఉంటుంది, పడుకుంటూ ఏమనదు మనల్ని. అంటే ఆయన ఉన్నాడు కదా, అంతే ఆయనే. లేదు ఈ నరుడు కొంచెం కాలం రాకుండా కాల్చిన ఒక 2-3 ఏళ్ళుగా వాళ్ళు భయపడి రాకుండా ఇప్పుడు ఫ్రీగా ఉంది. మేము సేవ చేసుకుంటాం, సంవత్సరం సేవ చేస్తున్నాం. ఒకగా వస్తే ఒక రోజు 2 రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం. ఒక 4 వారం ఉండి ఎంత పోయిస్తుంది మొత్తం. చాలా పరిశుభ్రంగా ఉంది. రేపటికి ఇక్కడంతా నీళ్లు సాయంకాలం వేసి ఇంకా ఫుల్ గా వచ్చిన యాత్రికులందరికీ ఇంకా నీళ్లు, మజ్జిగ వస్తుంది. ఇక్కడ సేవ చేసే వాళ్ళకి మీరు ఇక్కడ సేవ చేసే తప్పకుండా స్వామి అనుగ్రహం అందరి మీద పరిపూర్ణంగా ఉంటుంది. జై బాలాజీ. కూడా ఎన్నొచ్చినావా ఈ రోజు? మనతో పాటు వచ్చిన ముగ్గురే రెడీ చేసింది. ఈ సనకసనందన తీర్థానికి అతి సమీపంలోనే రహస్యంగా కాయ రసాయన తీర్థం కూడా ఉంది. అందులోని నీళ్లను త్రాగడం వలన శరీరం వెంటనే పవిత్రమవుతుంది. ఏదైనా పాలిపోయిన ఆకును పరీక్ష కోసం ఆ తీర్థంలో వేస్తే అది ఆ క్షణంలోనే పచ్చగా అవుతుంది. ఈ అద్భుత తీర్థాన్ని సనకసనందనాది యోగులు రాతితో కప్పివేశారని, అది పుణ్యాత్ములకు మాత్రమే దర్శనమిస్తుందని వరాహ పురాణం విశదపరుస్తోంది. మామూలు ఇట్లా గ్రీన్గా వచ్చేసాను, దానికి జీవం వచ్చేస్తుంది అన్నమాట. ఆ తీర్థం సేవిస్తే మనుషులకంతా ఇంకా చిరంజీవిగా ఉంటారు. మీ పేరు? ఈ సనకసనందన తీర్థం నుండి కొంత దూరం ముందుకు వెళ్తే రాళ్లతో అత్యంత పనితనంగా నిర్మించిన 6 రాతి స్తంభాలు దర్శనమిస్తాయి. ఒకప్పుడు ఈ స్తంభాలపై పందిరి నిర్మించి అన్నదానం మొదలైన సేవా కార్యక్రమాలు చేసేవారు. ఆ విశేషాలు జై బాలాజీ గారి మాటల్లో. చాలా పాతదే కదా అప్పట్లో. బాలాజీ గారు చెప్పండి. జై బాలాజీ. ఇది చూసేది చూడండి, పూర్వకాలంలో నుంచి అనాది నుంచి వచ్చే ఈ సాంప్రదాయంలో ఇక్కడ కలేంద్రాలు. ఎందుకంటే తీర్థాల టైంలో భక్తులు అనేక వేల మంది వచ్చే భక్తులకి మంచి వేసవి కాలంలో దాహం తీర్చేదానికి, ఆకలి దప్పిలు తీర్చేదానికి అంబిళ్ళు, నీళ్లు, పానకము ఇట్లా ఎన్నో రకాలుగా సేవలు చేసే భక్తులు ఎందరో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్తంభాల పైన ఇక్కడ కర్రలతో వేసి వచ్చేదానికి, కూర్చునేదానికి, రాత్రి పండుకునేదానికి కప్పు వేసి ఇక్కడ దీపారాధనలో అమ్మవారిని పెట్టి ఈ పక్క పొయ్యిలు వచ్చే వాళ్ళకి ఇక్కడ అంబిల్లి మాదిరిగా లైన్లో పెట్టేసి ఈ దారిలో పోయే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇక్కడంతా వంటలు చేసేది, ఇక్కడ వంటలు చేసేవాళ్ళు అక్కడక్కడ కూర్చొని కట్టెలేసుకొని వచ్చే వాళ్ళందరికీ జై బాలాజీ. ఈ అన్నదాన రాతి స్తంభాల నుండి కొంచెం ముందుకు నడిస్తే చలువ బండలు లేదా సలీంద్ర బండలు దర్శనమిస్తాయి. కొందరు తీర్థజనం పౌర్ణమి రాత్రి ఈ చలువ బండల వద్ద నిద్రించి
మర్నాటి సూర్యోదయానికి ముందే తుంబురు తీర్థంలో స్నానం చేసేవారు. ఆ విశేషాలు మరికొన్ని జై బాలాజీ గారి మాటల్లో. బాలాజీ గారు అడవి దేవతలు ఉంటారు కదా ఎక్కడ? ఈ బండల గురించి మళ్ళీ చెప్పమంటారండి. ఈ బండలు స్వామివారికి ఇక్కడ బండలు ఉన్నాయి చూడండి. వచ్చిన భక్తులందరూ రాత్రి మంచి ఎన్నెల టైంలో ఈ బండల్లో అంతా ఎక్కడ పడితే అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. వచ్చిపోయే వాళ్ళందరికీ ఇక్కడ మజ్జిగ, నీళ్లు, అంబలి ఆ మాదిరిగా అక్కడ కూడా ఒక తొట్టి కట్టిండారు పూర్వం చేసే కాలంలో అప్పట్లో. కాబట్టి ఇక్కడ మంచి విశ్రాంతి, ఇంకా ఇక్కడ ఉన్నంత విశ్రాంతి ఇంకా ఈ ప్లేసులో తుంబూరు తీర్థదారిలో, రామకృష్ణ తీర్థంలో ఇంత పెద్ద విశాలం జాగా లేదు. సుమారు 1000 మంది పండుకోవచ్చు ఆ లాస్ట్ నుంచి లాస్ట్. ఎందుకంటే మొత్తము 1000 మంది వచ్చే భక్తాదుల్లో వాళ్ళందరికీ రాత్రి మంచి ఎన్నెల టైంలో పట్ట పగల మాదిరిగా ఉంటుంది. అలాంటి తీర్థాల్లో మంచిగా విశ్రాంతి తీసుకొని వాళ్ళ కాలక్షేపంలో అలసట తీర్చుకొని భక్తి భగవంతుని తలుచుకొని మంచి. దీంట్లో ఇంకో మహిమ చెప్పండి. తీస్తున్నావా? ఇంకో మహిమ నువ్వు చెప్పావు కదా, మనకి అలసట ఏమన్నా ఉంటే పోతుంది. మనకి మామూలుగా బాగా అలసిపోతాం కదా, అదే మాదిరిగా స్వామివారికి ఇక్కడ మనము ఊర్లో నుంచి నడిచొచ్చే వాళ్ళు ఉన్నారు, అదే తిరుమలలో నుంచి నడిచొచ్చే వాళ్ళు ఉన్నారు, అదే పాపనాశం నుంచి నడిచొచ్చే వాళ్ళు ఉన్నారు, ఇట్లా కుక్కల దొడ్డు నుంచి కూడా నడిచొచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇలాంటి బండల పైన ఎవరైతే మామూలుగా ఇట్లా చేతులు పైకెత్తి ఈ బండ మీద నిటారుగా ఉంది కాబట్టి అటు 3 ఇటు 3 అట్లా డొల్లినారంటే వాళ్ళ నొప్పులు కానీ ఎలాంటి గ్యాస్ ట్రబుల్ ఉన్నా కూడా ఇలాంటివన్నీ పోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఒళ్ళు నొప్పులు ఏమీ తెలియవు, పోయినట్టు కూడా తెలియదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే 10-20 సార్లు అటు 3 ఇటు 3. జై బాలాజీ. ఇక్కడి నుండి దారి కాస్త ఏటవాలుగా ఉంటుంది. ఎటు చూసినా కొండలే. ఏటవాలు దారిలో వర్షపు నీటికి బయటపడిన బండరాళ్లే దారిగా ఏర్పడ్డాయి. అలా కొంచెం ముందుకు వెళితే ఒక చెట్టు కింద ఈ తీర్థ ప్రయాణానికి వచ్చే భక్తులను సంరక్షిస్తూ పూజలు అందుకుంటున్న వనదేవత దర్శనమిచ్చింది. ఈ శేషాచల పర్వత సానువుల్లో వనదేవతలు ఈ అడవుల్లో సంచరిస్తూ భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. గతంలో కొంతమంది మిత్రులు ఈ వన సంరక్షణ దేవతలు ఈ అడవుల్లో అదృశ్యంగా ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు శంఖానాదం, అనేక వాయిద్యాల శబ్దాలను విన్నట్లు, ఆ వనదేవతలు సమీపానికి వచ్చినప్పుడు పసుపు సువాసన పరిమళాలు వెదజల్లినట్లు వారి అనుభవాలు పంచుకున్నారు. మా ఈ ఆధ్యాత్మిక యాత్ర నిరాటంకంగా జరగాలని ఆ వనదేవతకు ప్రణమిల్లి ధూప దీప నైవేద్య మంగళహారతులను సమర్పించి తుంబురు తీర్థానికి బయలుదేరాము. జై బాలాజీ. చూడండి ఇక్కడ వనదేవతలు, ఎందుకంటే సకల జీవప్రాణికి సంరక్షణ కోసం ఇక్కడ వనదేవతలుగా వెలిసినారు. వీళ్ళ రక్షణలోనే వాళ్ళంతా క్షేమంగా ఉంటారు. అలా మాదిరిగా మానవులు కూడా వీళ్ళు పోయే దారిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మనం భక్తి శ్రద్ధలతో పశువు కానీ, కుంకుమ కానీ, దీపారాధన కానీ, నైవేద్యం కానీ ఏదో ఒక రూపం ఏమి లేకపోయినా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామంటే ఆ వనదేవతలు మనకి తోడు నీడగా ఉండి మనల్ని రక్షణగా కాపాడతారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళని మనం మనసులో తలుచుకొని వన ప్రయాణం చేస్తే ఎలాంటి ఆటంకాలు జరగవు. జై బాలాజీ. ఇక్కడ నుండి ఒక ఎత్తైన కొండ కనిపిస్తుంది. ఈ కొండ ఎక్కితే రామకృష్ణ తీర్థం, కొండకు కుడివైపుగా కాలిబాటలో వెళ్తే తుంబురు తీర్థం వస్తుంది. జై బాలాజీ. ఇక్కడ ఇట్లా వెళ్ళినారంటే రామకృష్ణ తీర్థం. తిరుమలలో తీర్థాల్లో ప్రధానంగా వచ్చేది పౌర్ణమి రోజు ఫస్ట్ వచ్చేది రామకృష్ణ తీర్థం.
మళ్ళా మూడవదిగా తుంబూరు తీర్థం. ఇట్లా పోయినారంటే ఇది తుంబూరు తీర్థం, చాలా పవిత్రమైన తీర్థము. అందరూ ఆచరించాలి. జై బాలాజీ. ఈ కాలిబాట దారి మరింత ఏటవాలుగా సాగుతుంది. ఎడమవైపు కొండ అంచునే దారి, కుడివైపు పూర్తిగా లోయే. దారి పొడవునా ఎటు చూసినా ఎర్ర చందనం చెట్లే. ముందుకు సాగుతున్న కొద్దీ ఇరువైపులా చెట్ల కొమ్మలు కమ్మేస్తాయి. ఈ శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం గురించిన విశేషాలు జై బాలాజీ గారి మాటల్లో. శేషాచలం అడవుల్లో తిరుమలలో ఈ స్వామివారి ఈ క్షేత్రము 3 యోజనాల ఎడల్పు 32 యోజనాల పొడుగుండే ఈ తిరుమల క్షేత్రాల్లో ఇలాంటి ఎర్రచందనం ఉండటం చాలా స్వామివారికి ప్రీతికరమైనది. ఈ వృక్షాల్లో చాలా పవిత్రమైనది. ఈ చెట్లలో స్వామివారికి ఇప్పుడు తిరుమలలో పెద్ద ఆ కాలంలో రాజుల కాలంలో కూడా మన తిరుమలలో అతిరాంబావాజీ మఠం కాలంలో చూడండి మొత్తము రెడ్ శాండిల్తోనే నిర్మించినారు. ఎందుకంటే ఈ రెడ్ శాండిల్లో స్వామివారి ప్రతిమలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ స్వామివారి ప్రతిమలు చాలా ఏళ్ళు ఉంటాయి, తరతరాలు ఉంటాయి. మనము నడకదారిలో వచ్చేటప్పుడు చూడొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి గుడి వెనకాల యోగ నరసింహస్వామిగా రెడ్డి శాండిల్లో ఉన్నాయి. ఎర్రచందనం చెట్టులో స్వామివారి యోగ నరసింహస్వామిని చెక్కించినారు. ప్రతివారు నడకదారిలో చూసి తరించండి. ఎందుకంటే తిరుమలలో అలాంటి వృక్షాలు ఉండటం స్వామివారికి ఎంతో ప్రీతికరం. ఇది కోసినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రెండు చిన్నవి కాండం నుంచి మళ్ళీ 2 పిలకలు వచ్చినాయి. ఇవన్నీ ఎర్రచందనం, ఇవన్నీ ఎర్రచందనం. ఒక్క సెకండ్. నేను ఇటీవల అనేక తీర్థాలకు పాదరక్షలు లేకుండానే వెళ్ళాను. ఎప్పుడూ అంత శ్రమ అనిపించలేదు. కానీ ఈ ప్రయాణం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. కాలిబాట అంతా సూదుల్లా చిన్న గులకరాళ్ళు. ఎండ విపరీతంగా ఉండడంతో ఆ వేడెక్కిన సూది మొనల్లాంటి రాళ్లపై ప్రయాణం అడుగు తీసి అడుగు వేయటమే భారంగా అనిపించింది. వెళ్ళడం ఇంత కష్టపడి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఇదే దారిలో మళ్ళీ రాగలనా అని ఒకే అనుమానం. ఇలా అనుకున్న ప్రతిసారి ఆ స్వామివారే నాకు ప్రేరణ కలిగించే విధంగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో భక్తుల రూపంలో ఎదురొచ్చి ఈ ప్రయాణం అంత కష్టముండదు అని సందేశం ఇచ్చినట్లు నాకు అనిపించింది. కొంత దూరం అలా వెళ్తుంటే అల్లంత దూరాన కొండలపై శ్రీ స్వామివారి తిరునామాకృతి దర్శనమిచ్చి మమ్మల్ని భక్తి పరవశుల్ని చేసింది. ఆ విశేషాలు జై బాలాజీ గారి మాటల్లో. జై బాలాజీ. స్వామివారి భక్తులకి తిరుమల సాక్షాత్తు వైకుంఠవాసుడి యొక్క నామాలు చూడండి. ఈ క్షేత్రమంతా ప్రతి ఒక్కటి ఒక ప్రతిబింబంగా కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఎదురుగా కనపడుతుంది సాక్షాత్తు 3 నామాలు. ఎందుకంటే స్వామివారికి 3 నామాలని, 7 కొండలవాడని ఎన్నో నామాలతో పిలువబడేదే స్వామివారి ఈ నామం. ఈ నామాన్ని భక్తులకు మాత్రమే ఇది గుర్తించగలుగుతారు. కాకపోతే మిగతా వాళ్ళు ఏదో ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఈ స్వామివారిని ఈ ప్రతి ఒక్క రూపం కానీ ప్రతి ఒక్క వృక్షం కానీ దైవ స్వరూపాలు. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న గడ్డిపోస కూడా దైవ సంకల్పం చేత ఈ తిరుమల క్షేత్రంలో పరమాత్ముని ధ్యానం కోసం, పరమాత్ముని క్షేత్రంలో ఒక మొక్కనై మొలిచేదానికి కానీ, ఒక పర్వతమై మొలిచేదానికి కానీ, ఒక పుణ్య తీర్థాలలో ఉండటానికి కానీ మొలిచేదానికి, ఒక పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం పొందేదానికోసం, పరమాత్ముడు ఇక్కడ భూలోకంలో ఎంతకాలం ఉంటాడో అంతకాలము అతన్ని సేవించుకునే దానికోసం పర్వతాలలో వెలిసిన ఈ పర్వత రూపంలో రూపంలో అది స్వామివారి యొక్క నామం. అదే మాదిరిగా మనం అట్లు దిగేటక వెళ్ళామంటే వైకుంఠ తీర్థం మార్గంలో పోయినామంటే స్వామివారి పాదం కనపడుతుంది.
స్వామివారి పాదం అక్కడ చెట్లల్లో నుంచి స్వామివారి పాదం, ఇక్కడ వృక్షాల మధ్యలో స్వామివారి నామం, ఒక పర్వతం పైన ఆ నామాల మధ్యలో ఎలాంటి చెట్టు కూడా లేదు. నామం బెర్రల మాదిరిగా స్వామి ఆకారములు ఎట్లా ఉన్నాయో సాక్షాత్తు వైకుంఠవాసుడి యొక్క నిదర్శనానికి, భక్తుల యొక్క ప్రతిబింబానికి సాక్షాత్తు అందరూ దేవతలు నివసించేది కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రంలో మనం ఇలాంటి క్షేత్రాన్ని చూసి తరించండి. భక్తాదులకు జై బాలాజీ. ఆ సమీపంలోనే భక్తులు తమ సొంత ఇంటి కల సాకారం చేసుకొనడానికి శ్రీ స్వామివారిపై అత్యంత విశ్వాసముతో రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చిన చిన్న కొండగుట్టలు 2 ప్రక్కనే దర్శనమిచ్చాయి. ఈ జంట గుట్టలను అవ్వాతాతల గుట్టలు అంటారని, ఆ విశేషాలు మరికొన్ని జై బాలాజీ గారి మాటల్లో. ఈడ గుట్టలు కూడా చూడండి, రాళ్ళ గుట్టలు, ఈడ ఒకటి ఈడొకటి, అవ్వ ఒకరు తాత ఒకరు. ఇది అవ్వ తాతల గుట్టలు కాబట్టి ఇలాంటి అవ్వ తాతల గుట్టల్లో భక్తులు వచ్చిన వాళ్ళు ఏదన్నా కోరికల కోసము దీంట్లో ఒక రాయి పెట్టడం కానీ, లేకపోతే ఒక రాయి పైన ఒక రాయి పెట్టడం కానీ, లేకపోతే ఇంకొక సంకల్పం భగవంతుని యొక్క మనసులో తలుచుకొని అవ్వాతాతల్ని తలుచుకొని ఇలా ఆ గుట్టలకి నమస్కారం చేసుకున్నామంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. అందుకే మనకి ఈ దారిలో అవ్వాతాతలు మనల్ని ఆశీర్వాదించేదానికి అవ్వాతాతగా ఇక్కడ మనకి దారిలో కనపడుతూ ఉన్నారు. ఎప్పటి కాలం నుంచో ఉన్నాయి. జై బాలాజీ, జై జై బాలాజీ నారాయణ. ఈ అవ్వాతాతల గుట్టలు దాటగానే సుమారు 400 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 10 రోజులుగా పాదయాత్రతో వస్తున్న ఒక యాత్రికుల బృందం, వారిలో ఒక వృద్ధ జంట వెంకటస్వామి లక్ష్మమ్మ ఎదురుగా వచ్చి సాక్షాత్తు ఆ స్వామివారే ఈ విధంగా మా యాత్ర సుగమం చేసేటట్లు మాకు ప్రేరణ కలిగించారన్న భావన కలిగింది. 10వ రోజు ఎన్ని కిలోమీటర్లు మొత్తం? 4 దాకా అవునా? చూడండి, మీకు ఆ దేవుడు తప్పకుండా ఆయుర ఆరోగ్యాలు, స్వామి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉంటుంది. మీ పేరమ్మా? పేరు లక్ష్మమ్మ. ఈయన పేరు ఇద్దరు బాగా సరిపోయారు, వెంకటస్వామి లక్ష్మమ్మ. ఏమో దేవుడే మాకు అమ్మవారు స్వామివారు ఎదురొచ్చారేమో. నిలబడండి, అవ్వాతాత ఉండండి, మీ మధ్యలో మేము పక్కన ఉంటాం. రాను రాను లోయలోనికి పూర్తిగా చేరుకున్నాము. ఇక్కడ ఆకాశం కనపడకుండా, సూర్యకిరణాలు పడకుండా మహావృక్షాలు కమ్మేసినట్లు ఉంటాయి. మార్గమంతా అత్యంత ఎత్తైన అడవి మామిడి చెట్లు విరివిగా కనపడతాయి. ఇక్కడ కాలిబాటలో నడక అంత శ్రమ అనిపించదు. ఇక్కడ కనపడే పెద్ద పెద్ద పాము పుట్టలు, మనిషిని చుట్టేసే కొండ చిలువల్లా చెట్ల తీగలు జీవ వైవిధ్యానికి అద్దం పడతాయి. ఈ మిట్ట మధ్యాహ్నపు ఎండలో కొంత ముందుకు నడుస్తూ వస్తే ఒక అద్భుతమైన నీటి మడుగు దర్శనమిస్తుంది. స్వచ్ఛమైన నీరు, అందులో నునుపుదేలిన రంగురంగుల రాళ్ళు, అటూ ఇటూ తిరుగుతున్న చేప పిల్లలు, ఆ చల్లని పాప వినాశనం నీరు చూడగానే ప్రాణం లేచి వచ్చింది. పాదయాత్రగా వస్తూ తుంబురు తీర్థం దర్శించుకొని తిరుమలకు వస్తున్న చంటి పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ఉన్న ఆ బృందం
గోవిందనామస్మరణతో అత్యంత భక్తి భావంతో అడుగేస్తున్న వీరి అనన్య భక్తి ముందు మనమే పాటి అనిపించింది నాకు. ఎక్కడి నుంచి అవ్వా? ఎక్కడి నుంచి వస్తున్నారా? కట్టగాల నీకు ఈ దట్టమైన అడవిలో గోవిందనామస్మరణతో మారుమోగుతూ ఎంత ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందో చూడండి. అంకుల్ ఇక్కడ చూడు. ఇక్కడ కాదు కానీ పాత పాపం కాలు మొత్తం వచ్చేది. ఆ భక్త బృందం అత్యంత భక్తిభావంతో మా ఆశీస్సులు తీసుకున్నారు. ఇలా కొద్దిసేపు నీటిలో పాదాలు ఉంచి సేద తీరాము. వైర్లో పెడితే చేపలు రావడం లేదు. ఈ నీటి మడుగు దాటి కొంచెం ముందుకు వెళ్తే కుడివైపు ఒక ఏటవాలుగా గుహలా ఉన్న ఒక కొండ, ఆ క్రింద అత్యంత పురాతనమైన ఒక పెద్ద పుట్ట మాకు దర్శనమిచ్చింది. పూర్వం సప్తర్షులు, అరుంధతీదేవి, అగస్త్య మహాముని వంటి మహానుభావులు ఈ తుంబురు తీర్థ సమీపంలో తపమాచరించి భగవత్ సాక్షాత్కారం పొందారు. అలాంటి మహాత్ములు తపస్సాధనలో ఉన్నప్పుడు ఏర్పడిన పుట్టలు అనేకం దర్శనమిస్తాయి. వీటి వద్ద తీర్థభక్తులు తమ తమ కోరికలు విన్నవించుకొని పూజలు చేసుకొని వారి అభీష్టాలను నెరవేర్చుకుంటుంటారు. స్వామివారి వెంకటాచల మహత్యంలో ఎందరో ఋషులు మునులు అనాది నుంచి చరిత్రలో కూడా చూడండి, ఎందరో యుగాల కొద్ది తపస్సు చేసిన ఋషులు మునులు ఈ విధంగా తపస్సు చేసి స్వామివారిని ఐక్యం చేసుకొని వాళ్ళ లోక కళ్యాణం కోసం, వారి కార్య సాధన కోసం పరమాత్ముని అనుక్షణం ఇక్కడ నుంచి వాళ్ళ స్వామివారి సూక్ష్మ రూపంతో పరమాత్ముని సేవించుకునేదానికి ఒక వాళ్ళ యొక్క నిలయం, ఋషులు ఉండేదానికి వాళ్ళ యొక్క ఇల్లు, ఆ ఇంట్లో నుంచి ఆత్మతోని స్వామివారిని దర్శించుకుంటారు. అందుకే తిరుమలలోని ఎనలేని ఇట్లాంటి ఋషులు, దీన్నే వాల్మీకం అంటారు. ఈ వాల్మీకంలో నుంచి వచ్చిన వాడే రామాయణం రాసింది. అదే అనాది నుంచి ఇది ఎవరు చేసినా తపస్సులు యుగాల కొద్దీ తపస్సు చేసిన కాలంలో నుంచి కూడా ఈయన తపస్సు చేసినారు. కాబట్టికే స్వామివారికి ఈ వెంకటాచల మహత్యంలో ఎందరో ఋషులు తపస్సు చేసిన నిలయం కాబట్టికే అంత ప్రసిద్ధమైనది, అంత పుణ్యక్షేత్రమైనది, అంత పవిత్రమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామిని నమస్కరించుకొని స్వామి దాసులు కండి. జయ బల, జయ జయ బల, నారాయణ నారాయణ. దట్టమైన ఈ అరణ్యంలో కొంత ముందుకు వెళ్తే
రామలక్ష్మణ జంట వృక్షాలు దర్శనమిస్తాయి. త్రేతాయుగంలో సీతాన్వేషణ సమయంలో రామలక్ష్మణులు వానర సైన్యంతో లంకకు వెళ్తూ మార్గ మధ్యంలో ఈ శేషాచలానికి వచ్చినప్పుడు ఈ వృక్షాలను స్వయంగా నాటారని, అందువల్ల ఈ జంట వృక్షాలను రామలక్ష్మణ వృక్షాలుగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మేము ఈ రామలక్ష్మణ దేవతా వృక్షాలకు నూతన వస్త్ర సమర్పణం గావించి ఆరాధన, ధూప దీప నివేదన హారతులు సమర్పించి ప్రదక్షిణం గావించాము. వెంకటరమణ గోవింద గోవింద. జై బాలాజీ. జై బాలాజీ. తిరుమలలో త్రేతా ద్రోప 4 యుగాల్లో రాముడి కాలంలో సాక్షాత్తు అరణ్యవాసం చేసినప్పుడు, సీత అన్వేషణ చేసినప్పుడు ఈ తిరుమల కొండపైన వచ్చినట్టు గుర్తుగా రాముడు లక్షణ ఈ మాళ్ళు స్వామివారికి ఈ తీర్థంలో ఉన్నారంటే సాక్షాత్తు ఆ రాముడి కాలంలో కూడా ఈ తీర్థాన్ని, ఈ క్షేత్రాన్ని దర్శించి మనందరికీ ఈ రోజుకి వాళ్ళు వృక్షం రూపంలో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ వృక్షాలకు గనక వాళ్ళకి కోరికలు కానీ, వాళ్ళకి ఏమన్నా ఆపదలు కానీ, వాళ్ళకి ఏమన్నా మంచి కలిగే దానికోసం ఇక్కడ పూజలు చేసుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటే వాళ్ళ కుటుంబంలో కానీ సుఖశాంతులకు ఏ లోటు ఉండదు. ఎందుకంటే వాళ్ళ కోరికలు ఏమైనా కావచ్చు, ఎంత పెద్ద అయినా కావచ్చు, ఈ రాముడు లక్షణాలు మనకి నిదర్శనంగా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ వెంకటాచల మహత్యంలో సాక్షాత్తు వీళ్ళకి సేవ చేసినా కూడా తిరుమలలో ఉండే దేవాతి దేవుడికి సేవ చేయొచ్చు. స్వామివారికి ఇక్కడ ఈ తుమ్మూరు తీర్థంలో కానీ, ఈ గోనె తీర్థంలో కానీ స్నానం చేసినా కూడా స్వామి పుష్కర్లో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకొని స్వామి ప్రసాదం స్వీకరించినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ఎన్ని వ్రతాలలో చేయలేకపోయినా ఈ తిరుమల క్షేత్రంలో ఒక్కసారి దర్శించుకొని, ఒక్కసారి స్వామివారిని సేవించుకొని ఇక్కడ తీర్థాలలో నమస్కరించుకున్నా కూడా వాళ్ళ జన్మ తరించి మానవ జన్మకు అనంత కోటిమైన పుణ్యఫలాలను ఇస్తుంది. అందుకే వెంకటాచల మహత్యంలో ఎన్నో విధాలుగా వర్ణించబడినది. కాబట్టి మీరందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించి నమస్కరించుకొని స్వామివారి అనుగ్రహం పొందండి. జై బల జయ జయ బల గోవింద గోవింద గోప్రాలవాడ గోవింద కళ్యాణముల వాడ గోవింద 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 గోవింద. జై శ్రీరామ్. ఈ దేవతా వృక్షాల వద్ద పాదయాత్ర బృందంలో గోవిందమాల ధరించిన స్వామి వారి యాత్రానుభవాలను మాతో పంచుకున్నారు. ఇలాంటి మహానుభావుల సత్సంగంతో మా ఈ ఆధ్యాత్మిక యాత్రకు పరిపూర్ణత చేకూరినట్లు మాకు అనిపించింది. స్వామి, మేము గత 28 సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుంటున్నాము. ఈ తుమ్మూరు తీర్థంలో కాలినడక చేస్తూ కుక్కలదొడ్డి కాంచి అక్కడ కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా మిర్చూరు మండలం నుంచి ప్రతి నంద్యాల జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, హైదరాబాద్ వాళ్ళు కానీ మొత్తం ఈ పాదయాత్రలో 400 మంది భక్తాదులు ఈ తుమ్మూరు కోణంలో ఈ రోజున 28వ సంవత్సరం పాదయాత్రలో పాల్గొని స్వామి సన్నిధికి చేరుకుంటున్నాము. ఆయన దర్శనం కొరకు. ఎన్ని కిలోమీటర్లు నడుచుంటారు మీరు? 350. ఎన్ని రోజులు పట్టింది? 10వ రోజు కొండకు చేరుకుంటాం. స్వామి మీకు అంత 14వ తారీఖు నుంచి 23వ తారీఖు స్వామి కొండకు చేరుకుంటున్నాం. అద్భుతం. జై శ్రీమన్నారాయణ. ఆయన దయాలీలో ఉంది కాబట్టి ఇంతవరకు నేను స్టార్టింగ్ చేసిన కాడి నుంచి కూడా నన్ను ఎప్పుడు కూడా ఆయన పక్కకు తోసేయలేదు. 28 సంవత్సరాలుగా ఒక్క సంవత్సరం కూడా ఆయన తీసేయలే. ఆయన కరోనా టైంలో కూడా వచ్చారా? కరోనా టైంలో కూడా వచ్చినాను. మొన్న జనవరి 25 పౌర్ణమికి రామకృష్ణ తీర్థం దర్శించుకుని పోయినాను. ఇది మళ్ళా ఫిబ్రవరి 24 కుమారధార తీర్థం దర్శించుకుని పోయినాను. మళ్ళీ ఈ పౌర్ణమి కంటే ముందు వచ్చి ఈ తుమ్మూరు తీర్థం దర్శనం చేసుకుంటున్నాను. గోవింద చేసుకొని రేపు స్వామివారి దర్శనం. గోవింద గోవింద. చాలా అద్భుతం. దీక్షలోనే ఉంటారా? దీక్షలు ఇరుముడి అవన్నీ అన్ని ఉండిలు వేస్తారు. అవును. సరే, గోవింద. ఈ జంట దేవతా వృక్షాల నుండి కొంచెం ముందుకు రాగానే మహర్షులు, యోగులు తపమాచరించిన మహిమాన్విత పుట్ట దర్శనమిచ్చింది. ఎంతోమంది భక్తుల విన్నపాలు, మనోభీష్టాలను నెరవేరుస్తున్న ఈ మహిమాన్విత పుట్టకు
ఆరాధన, ధూప దీప నివేదన మంగళహారతులను సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలను గావించాము. జై బలాది స్వామివారికి. చూడండి ఇక్కడ భూలోకంలో ఎంతకాలం నుంచి ఉన్నాయో ఆ ఋషుల మునుల యొక్క పుట్ట ఇది. స్వామివారి సాక్షాత్తు శ్రీనివాసుడే, ఈ పుట్టలో నుంచి వచ్చిన శ్రీనివాసుడిగా ఒక నిదర్శనంగా స్వామివారి ఈ కోరికలు ప్రతి భక్తుణ్ణి ఆశీర్వదించేదానికి ఈ యొక్క ఆధారం. ఎందుకంటే ఇటుపక్క చూడండి, వాళ్ళ కోరికలు ఈ రూపంగా కట్టిపెట్టుకున్నారు. ప్రదక్షిణ చేసుకొని కానీ, లేకపోతే వాళ్ళు మనసులో సంకల్పం చేసుకొని కానీ, లేకపోతే వాళ్ళు భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్న వాళ్ళ అన్ని సుఖశాంతులతో పాటు వాళ్ళ జీవితము చక్కబడుతుంది. వాళ్ళ జన్మ సుఖశాంతులుగా వర్ధిల్లుతాయి. ఎలాంటి ఆపదలో నుంచి అయినా కూడా పరమాత్ముడు పక్కకు పెట్టి జన్మజన్మలుగా స్వామి సేవకులుగా పెట్టుకొని మళ్ళీ మళ్ళీ స్వామిని సేవించుకునేదానికి అనుగ్రహిస్తాడు. అలాంటి ఈ దివ్య స్వరూపాన్ని మనం శ్రీనివాసుడు సాక్షాత్తు పుట్టలో నుంచి వచ్చిన శ్రీనివాసుడే అనుకొని మనం ఇది సేవించుకోవాలి. వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి. మనకి ప్రతివాడికి మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్క కోరిక ఉంటుంది. కోరిక లేని వాళ్ళు ఎవరు లేరు. పక్షులు కానీ, క్రిమికీటకాలు కానీ, వృక్షాలు కానీ అన్నిటికీ ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల భూలోకంలో వచ్చినాము. అలాంటి భూలోకంలో తిరుమల వెంకటాచల క్షేత్రంలో ఉన్నామంటే మనం ఎన్నో జన్మల అదృష్టంగా భావించి ఆ జన్మలో మనం జన్మ సార్థకం చేసుకొని ఆ దేవదేవుణ్ణి సేవించుకొని మన జన్మను చరితార్థం చేసుకునేదానికే మనకు స్వామివారి సాక్షాత్తు వైకుంఠవాసుని సేవించి జన్మ తరించుకోండి. జయ బల, జయ జయ బల, నారాయణ నారాయణ, జయ బల. ఈ మహిమాన్విత పుట్టకు సమీపంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారు తపమాచరించిన గుహ ఉంది. తిరుగు ప్రయాణంలో ఈ గుహను దర్శిద్దామని తుంబురు తీర్థయాత్రకు ప్రయాణం కొనసాగించాము. ఇక్కడ నుండి అసలు సాహసయాత్ర మొదలవుతుంది. వెళ్ళే దారిలో అస్తవ్యస్తంగా పడి ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు దాటుకుంటూ మధ్య మధ్యలో నీళ్ల మడుగులలో నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళ్తే అద్భుతమైన రావి చెట్టు, దిగువ సువిశాలమైన తపస్సాధన చేయగలిగిన పెద్ద తొర్రతో దర్శనమిచ్చింది. తుంబురుని భార్య శాపవశాత్తు కప్పగా మారి ఈ రావి చెట్టు తొర్రలో నివసించినట్లు అగస్త్య మహర్షి ఈ తుంబురు తీర్థ మహాత్మ్యమును శిష్యులకు ఉపదేశించినప్పుడు ఈ తీర్థ మహాత్మ్యాన్ని విన్న కప్ప శాప విమోచనమై తిరిగి గాంధర్వ రూపం దాల్చిందని పురాణ కథనం. మరికొన్ని విశేషాలు జై బాలాజీ గారి మాటల్లో. సార్ మీరు పక్కన రండి సార్ కొద్దిగా. జై బలాజీ. చూడండి ఇక్కడ 4 పిల్లర్స్గా ఉన్నాయి. ఈ 4 పిల్లర్స్ ఒక స్తంభం, దానిపైన ఒక మండపం మాదిరిగా ఒక చెట్లో నుంచి ఆకారం పడింది. కాబట్టి ఇక్కడ ఇది ఏమిటి అంటే చిన్న చిన్న జంతువులు కానీ, చిన్న చిన్న పక్షులు కానీ, చిన్న చిన్నవి వాటి ఇక్కడ కూర్చొని భగవంతుని ధ్యానం చేసుకొని మోక్షానికి పోయేదానికి మార్గం. అందుకే తిరుమలలో వెంకటాచల మహత్యంలో కూడా ఒక కప్ప తపస్సు ఒక ఋషులు మునులు కథ చెప్పటం వల్ల ఆ ఈనిన కారణంగా వాళ్ళ పూర్వజన్మ ఫలించింది. ఎందుకంటే ఆకారం వదిలేసి మానవ రూపం, గంధర్వ రూపం వచ్చింది. అందుకోసమే గంధర్వులు కూడా కొందరు శాప కారణంగా, కొందరు చేసే పనుల వల్ల భూలోకంలో ఏదన్నా అపకారం వల్ల వాళ్ళు శాపం పొందిన వాళ్ళందరూ ఈ వెంకటాచల మహత్యానికి వచ్చి వాళ్ళ జన్మని వాళ్ళ పాపాన్ని కడుక్కొని పునీతులై మళ్ళా గంధర్వ లోకానికి వెళ్ళిపోయేవారు. అలాంటి క్షేత్రంలోనే ఈ వృక్షం చూడటం మహా అదృష్టం, మహా అద్భుతం. చూడండి 3 నామాలుగా పైన ఉన్నాయి. కింద 4 పిల్లర్స్ మాదిరిగా 4 స్తంభాలు ఉన్నాయి. మధ్యలో మండపం ఆకారం ఉంది. ఒక మనిషి కూర్చొని ధ్యానం చేసుకొని తపస్సు చేసుకొని ఇలాంటి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటి అవకాశం ఉన్నదానికి ఈ జన్మ
ఎంతో అదృష్టవంతులం. కాబట్టి ఇలాంటి దాంట్లో మనం ధ్యానం చేసుకొని తపస్సు చేసుకోవటం ఎంతో పుణ్యం. ఇంకా కొంత ముందుకు సాగితే 2 కొండల నడుమ నీటి ప్రవాహానికి పెద్ద పెద్ద బండరాళ్ళు అడ్డంగా పడి ఉన్న దృశ్యం కనపడుతుంది. అతి కష్టం పైన ఆ బండరాళ్లను ఎక్కుతూ దిగుతూ ముందుకు సాగితే ఒక ఎత్తైన ప్రదేశంలో పూర్తిగా ఎర్రచందనంతో నిర్మించిన పురాతన నారద ఆశ్రమం అనే కట్టడం దర్శనమిస్తుంది. ఈ నారద ఆశ్రమ అద్భుత పరిసరాలను వీక్షిస్తూ మరికొన్ని విశేషాలను జై బాలాజీ గారి ద్వారా తెలుసుకుందాం. జై బాలాజీ గోవింద. స్వామి చూడండి, ఇక్కడ తుంబూరుడు తపస్సు చేసినది ఇక్కడ ఈ గృహ కింద కొండ అంచున ఎప్పుడు ఎంత ఎండాకాలమైనా కూడా ఇక్కడ నీటి బిందువులు పడుతూనే ఉంటాయి. వానకాలం కానీ ఎండాకాలం కానీ ఎప్పుడు 360 రోజులు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దారతోనే సేవించుతూ తుంబూరుడు ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఇక్కడ తుంబూరు తీర్థమని ఆయన భూలోకానికి వచ్చి తుంబూరు మహర్షిగా ప్రసిద్ధి పొంది తుంబూరుడు యొక్క విశేషాలు ఇక్కడ స్వామివారికి నిరంతరం తుంబూరు తీర్థమని ఆ పేరు గాంచి భగవంతుడి యొక్క సంకల్పం సిద్ధి పొంది భగవంతుని యొక్క ఆయన తపస్సుని భగవంతుని రప్పించుకొని ఆయన పేరులో వెలిచేటట్టు ఆయన పేరు పైన నామకరణం అయ్యేటట్టు తుంబూరు తీర్థాన్ని ప్రసిద్ధిలోకి తెచ్చిన ఆ మహానుభావుడు. అందుకోసమే ఈ తీర్థానికి తుంబూరు తీర్థమని, ఇంకొక పక్క గోన తీర్థమని ఈ స్వామివారికి ఇక్కడ తుంబూరు నారదుడు వీళ్ళిద్దరూ దేవలోకానికి గంధర్వులు గానం చేసేదానికి ఎంతో పరమ పవిత్రంగా నిరంతరం ఆ స్వామివారిని సేవించుకునేవాళ్ళు. అందుకోసమే వాళ్ళ తపస్సు వాళ్ళ శాపం కారణంగా ఇక్కడ తపస్సు చేసుకొని మళ్ళా స్వామివారి చెంతకెళ్ళేసి మామూలు స్థానంలోనే గంధర్వ గానం చేస్తూ తుంబూరు గానంతో స్వామిని పరమాత్ముని ఐక్యం చేసుకొని నిరంతరం ఆయన గానలోనులో కీర్తి పొందినాడు. చూపించండి ఒకసారి. నారద మందిరం, ఇది నారద మందిరము. ఇక్కడే స్వామివారు తుంబూరుడు తపస్సు చేసినది కాబట్టి ఈ నారద మహర్షి ఇక్కడ చూడండి రెడ్డి శాండిల్తో కట్టినారు. ఆ కాలంలో ఎంతో పవిత్రమైనది. నిరంతరం మామూలుగా ఋషులు ఎవరైనా సాధువులు ఎవరైనా ఇక్కడ కొంతకాలం తుమ్మూరుని సేవించుకొని తుమ్మూరు తీర్థాన్ని సేవించుకుంటూ నిరంతరం భగవంతుని సేవించుకునేదానికి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందేదానికి ఇక్కడ దేవుణ్ణి పెట్టుకొని నిరంతరం పూజ చేసుకుంటా ఉంటారు. జయ బాలాజీ, జయ జయ బాలాజీ, శ్రీనివాస పరబ్రహ్మణే నమః, లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ, జయ జయ బాలాజీ. ఇక్కడి నుండి 2గా చీలిన కొండల మధ్య దాదాపు 1 కిలోమీటర్ దూరం అక్కడక్కడ చిన్న చిన్న మడుగులను దాటుకుంటూ ముందుకు సాగితే చివరగా అత్యద్భుత మహిమాన్విత తుంబురు తీర్థం చేరుకోవచ్చు. ఈ నారద ఆశ్రమం మెట్లు దిగగానే 2 కొండల మధ్య చిన్న నీటి మడుగు. ముందుకు వెళ్ళాలంటే ఈ నీటి మడుగులో దిగక తప్పదు. మండు వేసవిలో కూడా ఈ మడుగులో నడుంలోతు నీళ్లుంటాయి. ఇప్పటి వరకు ప్రయాణంలో ఎంత కష్టపడినా ఈ అద్భుత ప్రదేశానికి రాగానే పడిన కష్టమంతా మర్చిపోతాము. నేను దర్శించిన మిగిలిన తీర్థాల కన్నా ఈ తుంబురు తీర్థం, ఈ తీర్థస్థలి సౌందర్యం మాటల్లో వర్ణించలేము. ప్రతి అణువణువు ప్రత్యేకమే, అనేక అద్భుత విశేషాల సమాహారం. ఇప్పుడు మనం తుంబురు తీర్థస్థలి సౌందర్యాన్ని దర్శిస్తూ తుంబురు తీర్థ జలధార వద్దకు వెళ్తూ ఈ తీర్థరాజానికి తుంబురు తీర్థము అనే పేరెలా వచ్చిందో,
ఈ తీర్థ మహాత్మ్యమును తెలిపే బ్రహ్మోత్తర ఖండంలోని పురాణ గాథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం ఒకసారి తుంబురుడు, నారదుడు తమ చేతుల్లోని వీణల్ని వాయిస్తూ హరినామ కీర్తన చేస్తూ ఆకాశ వీధిలో వెళ్తున్నారు. ఇంతలో నారదుడు తుంబురుని చేతిలోని రత్నాల వీణను చూచి ఆశ్చర్యపోతూ, తుంబురుముని, నీ చేతిలోని వీణ నా వీణ కంటే బాగుంది, కారణమేమిటి అని అడిగాడు. తుంబురుడు చెప్పాడు, మిత్రమా, నేనొకసారి ప్రాచీన బర్హిషుడనే రాజు వద్దకు వెళ్ళాను. అతనిని బాగా ప్రస్తుతించాను. అది విని సంతోషించిన రాజు నా వీణను ఇలా అందంగా చేయించి ఇచ్చాడు. నారదునికి వెంటనే కోపం వచ్చింది. ఓయి, నరస్తుతి చేసిన నీవు నాతో స్నేహం చేయడానికి తగిన వాడవు కావు. నేనెన్ని లోకాలు తిరిగినా కేశవుని తప్ప వేరొకరిని కీర్తించను. నీవో మానవ మాతృని కీర్తించి తప్పు చేశావు. ఇక మీదట నీవు ఆకాశంలో విహరించలేవు, తలక్రిందులుగా పడిపోవుదువుగాక అని శపించాడు. వెంటనే తుంబురుడు తలక్రిందులుగా ఆకాశం నుండి పడిపోయాడు. వెంకటాద్రిపై మధ్య భాగంలో ఘోణతీర్థమున్న చోట జనసంచారమే లేని దట్టమైన అడవిలో శ్రీహరినే ధ్యానిస్తూ మనసులో కలత చెందక పడిపోతూ ధీరబుద్ధితో ఆలోచించాడు. ఇది వెంకటాద్రి మధ్యప్రదేశమై ఉంటుంది, కావున శ్రీ వెంకటేశుడైన ఆ శ్రీహరి నన్ను రక్షిస్తాడు. శ్రీహరియే నాకు గతి. తుంబురుడు ఘోణతీర్థంలో స్నానమాడి తూర్పు దిక్కున కూర్చుండి ప్రాణాయామం చేసి శ్రీహరిని ధ్యానించడం ప్రారంభించాడు. కఠిన నియమంతో సంవత్సర కాలం తపస్సు చేశాడు. ఫాల్గుణ మాసంలో పూర్ణిమ నాడు శ్రీ వెంకటేశుడు తుంబురునికి దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించాడు. బ్రహ్మాది దేవతలు, పర్వత సమానుడైన పక్షిరాజు, అగస్త్యుడు మొదలైన ఋషిపుంగవులు, సనకుడు, సనందనుడు మున్నగు యోగి శ్రేష్ఠులు, సుకుడు, వైఖానసులు, గంధర్వులు, యక్ష కిన్నర కింపురుషులు సావధానులై ఉండగా వారినందరినీ పిలిచి శ్రీహరి ఉద్బోధించాడు. ఓ మిత్రులారా, మీరందరూ పవిత్రమైన ఈ తీర్థంలో స్నానం చేయండి. ఈ తీర్థంలో చేసిన స్నానం పాపాలని హరిస్తుంది. ఇందులో సంకల్పం చెప్పుకొని భక్తితో స్నానం చేయండి, మీకు శుభం కలుగుతుంది. శ్రీహరి మాటల్ని విని అక్కడున్న వారంతా ఘోణతీర్థంలో స్నానం చేశారు. వారితో కలిసి తుంబురుడు కూడా స్నానం చేశాడు. వారితో కూడి వెంకటనాథుని స్తుతించాడు. తుంబురుడు శ్రీనివాసునికి తన మనోగతాన్ని విన్నవించాడు. స్వామి, ఈ తీర్థం నా పేరుతో ప్రసిద్ధమయ్యేట్లు అనుగ్రహించు అని. అది విని భక్తవత్సలుడైన శ్రీ వెంకటపతి అట్లే అని పలికి అంతర్హితుడయ్యాడు. ఫాల్గుణ మాసంలో పూర్ణిమ నాడు తుంబురు తీర్థంలో స్నానం చేసి దానం చేసిన వారికి వారు కోరినవన్నీ ఇస్తానని శ్రీనివాసుడు తుంబురునికి వరమిచ్చాడు. ఇంతటి అద్భుత పురాణ ప్రాశస్త్యం ఉన్న మహిమాన్వితమైన ఈ తుంబురు తీర్థంలో భక్తిపూర్వకంగా స్నానం చేసి తీర్థరాజానికి ఆరాధన, ధూప దీప నివేదన, మంగళహారతి సమర్పించాము.
శంకర్ చూపెట్టు దూపం ఇస్తున్నారా సరిపోతుందండి. వెంకటరమణ గోవింద గోవింద. గోవింద 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 గోవింద. వెంకటరమణ గోవింద 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 గోవింద. అట్లే కర్ర కాలిపోతుందా బాలాజీ గారు? గోవింద గోవింద. తీర్థ జలధార సమీపంలో నెలకొని ఉన్న వీణాపాని అయిన తుంబురునికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లి ఆరాధన ధూపదీప నివేదన మంగళహారతులతో అర్చించి శ్రీ తుంబురుల వారికి నివేదించిన ప్రసాదమును అందరం స్వీకరించాము. కానీ తుంబూరుడు అంటే ఎవరు అనేది చాలా మందికి తెలియదు. తుంబూరుడు అంటే ఒక గార్ది ముఖం కలిగిన దేవతలకి ఒక గానము, మధురమైన గానాలు వినిపించేవాడు. అందుకే ఆయన పేరు తుంబూర గాన లోలుడు. అందుకోసమే ఆయన చేతిలో ఎప్పుడు నారదుని చేతిలో ఎట్లా ఉంటుందో అదే మాదిరిగా తుమ్మురుడు వీణ పట్టుకొని ఈ వీణతోని ఎందరినో దేవతల్ని సంతోషపరిచినవాడు. అందుకే మనకి భూలోకంలో ఆయన శాపం వలన తుంబూరుగా వచ్చి తపస్సు భగవంతుడి యొక్క తుంబూరు తీర్థం ఆయన పేరు నామ సార్థకం చేసుకున్నాడు. ఇది మామూలుగా ఈ తీర్థము గోన తీర్థము. తుంబూరుడు తపస్సు చేసిన కారణంగా ఇది తుంబూరు తీర్థమైంది. తిరుమలలో వచ్చే ప్రతి భక్తుడికి ఇది తుంబూరు తీర్థం. ఎందుకనగా తుంబూరుడు స్వామివారు సాక్షాత్తుగా ఆయనను అనుగ్రహించినాడు కాబట్టి ఇది తుంబూరు తీర్థమైంది. ఆయన పేరు పైన పిలువబడుతుంది. సాక్షాత్తు స్వామివారి అనుగ్రహం చేత సేవించుకొని వాళ్ళ జన్మ సార్థకం చేసుకొని వాళ్ళ భక్తుల్ని వాళ్ళ మనసులో కోరికలు నెరవేర్చుకొని మళ్ళీ స్వామివారి పరమాత్మని పాదసేవ చేసే కలగాలని ఆయన్ని కోరుకుంటాం. జై బల జయ జయ బల నారాయణ నారాయణ గోవింద. చివరగా శ్రీ తుంబురుల వారి అనుజ్ఞ తీసుకొని ప్రతి సంవత్సరము ఇదే విధంగా తుంబురు తీర్థ సందర్శనాసక్తిని రాగలిగే శక్తిని తమరిని దర్శించి అర్చించుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించమని పదే పదే వేడుకొని తిరుగు ప్రయాణమయ్యాము. జై తుంబురు తీర్థం గోవింద 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 జై బాలాజీ జై జై బాలాజీ. అప్పటికే సాయంత్రం 5 గంటలు. కొండ ప్రాంతం కాబట్టి వెలుగు తగ్గుతుండడంతో ఈ యాత్రలో అతి ముఖ్యమైన వేంగమాంబ గుహ దర్శించ వీలవదేమోననుకున్నాను. కానీ స్వామి అనుగ్రహంతో ఆ కోరిక నెరవేరింది. దాదాపు 6 గంటలకు మహిమాన్విత పుట్ట సమీపానికి వచ్చి అక్కడి నుంచి వేంగమాంబ గుహ వద్దకు వచ్చాము. ఈ అద్భుత గుహ సమీపానికి వెళ్తూ ఆ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరిగొండ వేంగమాంబ భర్త పరమపదించిన విధవత్వం తీసుకోకుండా సుమంగళిగా ఉండి సమాజ ఆక్షేపణకు గురై తరిగొండ వదిలి తిరుమల వస్తుంది. అక్కడ కూడా అర్చకాదుల తిరస్కారానికి క్రోధానికి గురైనప్పుడు ఈ తుంబురు తీర్థానికి వచ్చి ఇక్కడ ప్రతిరోజు స్నానం చేస్తూ 1 దశాబ్ద కాలం తపస్సు చేసింది. అలా పొందిన పుణ్యంతోనే జ్ఞానం, భక్తి, వైరాగ్యం సంపాదించి స్వామివారిపై రచనలు చేసి పీఠాధిపతులను సైతం కట్టడి చేయగల శక్తి సామర్థ్యాలు సంపాదించింది. ఇప్పటికీ తరిగొండ వేంగమాంబ నివసించిన ప్రదేశంగా ఈ తుంబురు తీర్థం వద్ద
ప్రసిద్ధి చెందిన ఈ గుహను దర్శించవచ్చు. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారు పగలంతా ఈ గుహలో తపస్సాధన చేసి ఈ గుహాంతరాళం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం వరకు ఉండే బిలమార్గం ద్వారా ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవానంతరం వచ్చి శ్రీ స్వామివారిని పూజించి సేవించుకునేదని చెప్తారు. ఈ గుహలోని సొరంగ మార్గం మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈ వేంగమాంబ గుహ సందర్శనతో మా ఈ ఆధ్యాత్మిక యాత్ర పరిపూర్ణమైనట్లు మాకు అనిపించింది. నిండు పౌర్ణమి వెలుతురులో తిరుగు ప్రయాణమయ్యాము. కొంత చల్లని వాతావరణం. మధ్యాహ్నపు ప్రయాణంలాగా కాలిబాటలో ఇబ్బంది అనిపించలేదు. గోవిందనామాలు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ తిరుమల పాప వినాశనం డ్యాంకి చేరేసరికి రాత్రి 9 గంటలు అయింది. ఈ విధంగా ఈ 2024వ సంవత్సరం తీర్థముక్కోటి ముందు రోజు మా తుంబురు తీర్థయాత్ర ఆ దేవదేవుని అనుగ్రహంతో చాలా అద్భుతంగా జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరంలో ఆ దేవదేవుడైన శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహంతో పాటు శ్రీ తుంబురుల వారి అనుగ్రహం కూడా మనందరిపై ఉండాలని ఆ స్వామివారిని పదే పదే ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.